నేను అంటే భగవద్గీతలో ఎక్కడైనా సరే నేను అంటే యశోదానందనుడు కృష్ణుడు కాదు, పరమాత్మ అని అర్థం. మళ్ళీ పరమాత్మ ఏమైనా పనిగట్టుకుని అందరినీ చంపుతాడా? ఎవరి కర్మ వారినే చంపిందని అర్థం. మయేవేతే నిహతాహ. జరిగింది అంతే. భీష్ముడు ఎవరి చేతిలో పోయాడండి? ఆయన అనుకున్నట్టే పోయాడు కదా. ఆయనే కదా చెప్పింది, సెకండ్ని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయమని చెప్పింది ఆయనేనండి. కొడుకు చనిపోయాడనే వార్త వినగానే అస్త్ర సన్యాసం చేయాలనే భావోద్వేగానికి లోనేది ద్రోణాచార్యులేనండి. అదే ఆయన్ని చంపింది. అర్జునుడు చంపింది ఏముంది? కర్ణుడు అర్జునుడు ఎక్కడ చంపాడండి? బ్రాహ్మణ శాపం. వాడు వెళ్ళి ఆయనకు అపకారం చేశాడు, వాడు శాపం ఇచ్చాడు, భూమిలో రథం కృంగిపోతుందని. అంచేతనే పోవలసి వచ్చింది. ఎవరి కర్మలు వాళ్ళని చంపాయి. దుర్యోధనుడు తొడ మీద కొట్టి చంపారు. ఎవరు కొట్టారండి? ఊరికే గద, ఊరికే నిమిత్తం మాత్రం అది. అసలు శాపం ఏమిటో తెలుసా? ఈ కృష్ణరాయబారం అయిపోయాక ఎంతకీ వెనకపోతే ఒకసారి మైత్రేయ మహర్షి వచ్చాడు. మైత్రేయుడు శ్రీకృష్ణుని యొక్క అంశ, అంత గొప్పవాడు ఆయన మైత్రేయుడు. ఎందుకంటే శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత శ్రీకృష్ణునిలో ఉండే ఒక తేజస్సు మైత్రేయునిలో కూడా కలిసిందని భారతంలో ఉంది, భాగవతంలో ఉంది. మైత్రేయుడు అంత గొప్పవాడు, అపారమైన కృష్ణ భక్తుడు, మహాతత్వజ్ఞాని. ఆయన వచ్చాడు. వస్తే ధృతరాష్ట్రుడికి చెప్పాడు, ఏమయ్యా ఏమిటి కృష్ణుడు చెప్పినా కూడా నువ్వు వినలేదుట? నేను వినకపోవడం కదని మా అబ్బాయి వినట్లేదు అన్నాడు. వాడి కర్మ వాడిది. అదేమిటి మీ అబ్బాయిని నువ్వు అదుపులో పెట్టదుగా? అది ఉంటే భారతం ఎందుకండి అన్నాడు. అసలు అదేగా. అందుకని పాపం ధృతరాష్ట్రుడు ఎప్పుడు తప్పించుకుంటాడు. తప్పించుకోవడమే లక్షణం, బలహీనం లక్షణం. అందుకని మహర్షి, ఇంతటి వారు వచ్చారు, మీరు సాక్షాత్ పరమాత్మ, మీరు చెప్పండి మా వాడేమన్నా వింటాడేమో అన్నాడు. అంటే వాడు వింటే ధృతరాష్ట్రుడికి అభ్యంతరం లేదు. అందుకే ధృతరాష్ట్రుడిని మరీ అంత దుర్మార్గుడు అనక్కల్లా. కొడుకు పుత్ర వ్యామోహంతోనే చెడిపోయాడే. అప్పుడు మైత్రేయుడు వచ్చారే వాడిని పిలవమన్నాడు. పాపం ఈయనకేం తెలుసు, మహర్షులం కదా, అడవుల్లో చెబుతుంటే అందరూ వింటున్నారు కదా, వింటారేమో. ఇదో రామకృష్ణ మఠం, ఆ కూర్చుని ప్రశాంతంగా వినడానికి. వాడి మఠం వేరే, వాడెందుకు వింటాడు? వాడిని పిలిపించారు. వాడిని పిలిపిస్తే ముందు నేను రానన్నాడు. వాడు ఏమిటి గడ్డవాడంతా చెప్తే వింటూ కూర్చోవాలా అన్నాడు. గడ్డం లేనివాడు కృష్ణుడు చెబితేనే వినలేదు వాడు. అందుకని ఆయన వచ్చాడు పాపం మర్యాదకు. వచ్చి కూర్చుని మైత్రేయుడి దగ్గర, అబ్బాయి మైత్రేయ మహర్షి అమ్మ, సాక్షాత్ పరమాత్మ, ఆయన ఏదో చెప్తారు వినమాట, చెప్పమను అని ఎలా కూర్చున్నాయండి మహర్షి దగ్గర. కూర్చోం ఏమిటి అదే మొదలెట్టాడు. ఆయనేమో, నాయన అది కాదు, నీ గురించి అనవసరంగా లక్షల మంది చచ్చిపోతారయ్యా, యుద్ధం ఎందుకు వచ్చింది? వాడికి అదా మీరు చెప్పొచ్చారు, మాకు తెలవదని ఎక్కడ అని ఇలా ఊపడం మొదలెట్టాడు. ఆయనకి మంటెత్తిపోయి, ఏ తొడ ఊపుతున్నావో ఆ తొడ మీదే భీముడు కొట్టి చంపుతున్నాడు. మైత్రేయుడి శాపం. ఎవరి శాపాలు వాళ్ళకుంటే, ఎవరి వరాలు వాళ్ళకుంటే, ఇందులో అర్జునుడు చేసేది ఏముందండి? ఈయన ఓవరాక్షన్ తప్పితే దీన్నే అతి అంటారు, అహంకారం అంటారు. అది వద్దయ్యా అని చెప్పాడు కృష్ణుడు. నేను చంపుతున్నాను, నేను చంపాలి. ఏం నువ్వేడు చంపేది? వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ కారణాలు అందరికీ ఉన్నాయి. ఎందుకని ఎవరి కర్మ వాళ్ళని చంపుతుంది. మయేవేతే నిహతా పూర్వమేవ. నేను చేస్తున్నాననే మాట వదిలై, ఇప్పుడు యుద్ధరంగంలో ఎదురుగా ఉన్నాం కాబట్టి బాణం వేయి. ఆ బాణం ఇంక నేనే వేసా, నా బాణానికే పోయాడన్నాం అనుకో, మళ్ళీ బాణం వేసిన ఫలితాన్ని అనుభవించాలి. వద్దు, అక్కడిదక్కడ వదిలేసి ఆ విషయాన్ని. ఎవరైనా కర్ణుని మీరు చంపారు కదా అంటే, వాడు చనిపోయాడు కానీ నేను చంపలేదని చెప్పు. అంతే. మనమైనా జీవితంలో అంతే. మీ ఇంట్లో ఇది జరిగింది, అవునండి అది జరిగిందండి, నేను చేయలేదండి, అది జరిగింది అంతే. ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. నేను చేయడం లేదు, అది జరుగుతుంది అంతే. ఇది అకర్తృత్వ భావన.